వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధి రేకుర్తి 19వ డివిజన్ విజయపురి కాలనీ పాత గ్రామ పంచాయతీ వెనుక వైపు గల ఎస్సీ నేతకానిలో సరైనటువంటి మురుగునీటి కాలువల సౌకర్యాలు లేక పై ప్రాంతం నుండి వచ్చే వర్షపు బురద నీరు మరియు మోరీల నుండి వచ్చే మురుగునీళ్లు ఈ ఎస్సీ నేతకాని కాలనీలో వచ్చి ఆగడం వల్ల దుర్గంధంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం జూన్ మాసంలో వర్షాకాలంలో జిల్లా కలెక్టర్కి ప్రజావాణిలో సమస్య పరిష్కరించాలని కాలనీ ప్రజలు అందరూ కలిసి వెళ్లి ఫిర్యాదు చేసినా కానీ ఇప్పటివరకు ఈ సమస్యను ఏ అధికారి కూడా ముందుకు వచ్చి తీర్చలేదు. ఎస్సీ కాలనీ ప్రజలకు చదువు రాదు కాబట్టి ఈ కాలనీ ప్రజలు పోరాటాలు చేయలేరు. ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధి కేవలం రాజకీయాలకే పరిమితమై ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రజల మధ్యలో వివాదాలు సృష్టించే విధంగా ప్రవర్తిస్తున్నారని రేకుర్తి అంటేనే ఎస్సీలకు నిలయమైనటువంటి గ్రామం. కొందరు ఇక్కడ రాజకీయాలు చేస్తూ వారి ఇళ్ల చుట్టూ మోరీలు సీసీ రోడ్లు వేసుకున్నారు. ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు అందరూ ధనవంతులు అయిపోయారు. కానీ 45 సంవత్సరాలుగా రేకుర్తి ప్రజల సమస్యలు మాత్రం గాలికి వదిలేశారని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. 150 సార్లు 100 సార్లు 1000 సార్లు కార్పొరేటర్ ఒక్క పట్టించుకునేది చెత్త డ్రైనేజ్ మొత్తం నిండిపోతుంది. వాటర్ లీకేజ్ అవుతున్నాయి, పైప్ లైన్ వలిగిపోయినాయి, మోరీలు నిండిపోయినాయి. ఎటువంటి ఒక పని కూడా చేయలేదు. మా తండ్రి గారికి పింఛన్ కూడా ఆయనకు 10 ఏళ్ళ నుంచి పింఛన్ కూడా వస్తలేదు, ఉంటూనే ఉన్నాడు. ఇక్కడ రేపులు కావు ఊరుతాన్ని వర్షం పడితే గీత సాయం చేయమంటే కూడా చేయలేరు ఎవరు. ఉన్నోళ్ళే సాయం చేసుకుంటూ ఉన్నోళ్ళే బంగ్లాలు కట్టుకుంటారు, ఉన్నోళ్ళే ఇల్లు కట్టుకుంటారు, భూములు ఉన్నాయి. మాకైతే ఏడగింత ఏం లేదు. ఇవి ఉన్నదన్న మంచిగా చేస్తలేరు. ఇక ఈ దోమలకు దానికి దీనికి రోగాలు వచ్చి జ్వరాలు వచ్చి కూరగాయలు సాగు బతుకుల మీద ఉంటాను ఒక్కోసారి. మొక్కలు పట్టి అది గోడ ఊరుతుంది. అది ఇక ఇది ముంగటి మొక్కలు. ఇప్పుడు అటు మాకు రోడ్డు అటు మొక్కలు పట్టి నీళ్ళే పోరాక ఇల్లు మేము లొల్లి పెట్టుకున్నాము. అటు రావద్దు, బండి రావద్దు, పడుతున్నాం అని ఆయన వాళ్ళకు మాకు లొల్లి బాగా అయింది సార్. ఇక మేము సపరేట్గా ఊకున్నాం. ఇక ఈ రోడ్డు మాది గోడ ఊడిపోతుంది కదా సార్. లాస్ట్ కు మాదే ఇల్లు. ఎప్పుడు నీళ్ళే. ఇక మేమేం నీళ్ళు పెట్టుకుంటాం. ఇక అది చేసి సపరేట్గా ఊకున్నాం. ఇక ఊడని పోని మరి ఏం చేస్తాం సార్. ఇక ఏమంటున్నామా మరి చేస్తాము ఇయ్యాల చేస్తాము రేపు చేస్తాము గట్టినే అంటాడు. పోతున్నావు ఎట్లా బిడ్డని బతిలాడుతున్నావు వస్తున్నావే రేపు అంటాడు. కథం ఆటే ఉంటాడు. ఇక ఇప్పుడు అలా పదవి దిగిపోయింది కదా, పదవిలో ఉన్నప్పుడు చెప్పిరా? పదవిలో ఉన్నప్పుడు అన్ని రోజులు బట్టి మాట్లాడు ఆయనతోని. ఈ మూరితోటి కొట్టాడ బట్టి చేయబట్టి చేస్తలేడు. రేపు మా పంటాడు చేస్తాడు, వస్తాడు, పోతాడు, పిల్లలని తీసుకొస్తాడు, చూపిస్తాడు, పోతాడు. ఫోన్లు చేస్తాను ఇక చేస్తామంటాను చేస్తలేరు. ఎన్ని రోజుల నుంచి ఎన్నిసార్లు వేయరు? పోయిరు 2-3 సార్లు వేయరు. 2-3 సార్లు మంచిగానే పోయినామయ్యా. పోయిరు కంప్లైంట్ చేసి చేసారు. ఈ తమ్ముడే మారుతి తమ్ముడు చేసారు. దుర్గా మారుతి. ఇప్పుడు ఓటు వేయాలనుకుంటారు. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకు వాళ్ళకే మాకు పని మంచిగా చేసిన వాళ్ళకే ఇస్తాం. ఇప్పుడు మేమైతే నీళ్ళకెళ్ళి నడిచినట్టు నడుతున్నాం. కూరగాయలు బండ్లు అవి ఇవి ఏం పని చేయలేదు సారు. నడిచి ఆ గోడ ఊలిపోతుందన్న గాని వస్తాను. నాకైతే గోడ ఊలిపోయేటట్టుంది. పోటీకి వచ్చిందనుకో మరి మళ్ళీ వేసి గెలిపించుకునే అవకాశం ఉందా? ఏం పోటీకి వస్తాం సార్. మేము అలా ఆడుతున్నాము. పని చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవ్వలకేయం మేము ఎవ్వలకేయం. మాకు ఎవ్వరు మంచిగా చేస్తే గాలికి వేస్తాం. ఏం చేయని ఏమన్నా కానీ మాకు రోడ్డు ఎవ్వరు చేస్తే గాలికి వేస్తాం సారు. మరి ఎంత ముట్టుకున్నా కానీ మా ఇంటి ముంగటికి అర్ధైతే 2 కరెంటీల నీళ్లు బిడ్డ పోవుడు. ఆ 2 కరెంటీల నీళ్లు అది పోతే ఇంట్లో వచ్చి పొక్కాడ చూస్తున్నావా తవ్వ. మాకు ఆ ఇంట్లో కుక్కి బండి ఉన్నది. ఇటు వెళ్తలేదు అటు వెళ్తలేదు. మరి కార్పొరేటర్ ఏమన్నాడు? ఇవి ఆయన తీసుకొచ్చిండు, కొబ్బరికాయ కొట్టిండు, ఓపెన్ చేసినామని బంగారు తండ్రి వచ్చి ఆ వాడ బిల్ల తీయంగా వెనక పట్ల పోయి కాలుకు దెబ్బ తాకించుకున్నాడు. ఆ పూర తోసుకున్నాడు కవుచుకున్నాడు. ఆ పొలగాడికి అత్తలేడు, ఈయన అత్తలేడు. ఇంటికి వచ్చి దొరుకుతలేడట, ఇంటికాడ లేడట. నిన్న వేయరట, ఇలా వేయరు. మళ్ళా రేపు ఏమో అందరం ఇంటికోవాలి తయారు కానీ పొద్దుగాల పోదామన్నాడు. మీకు మరి ఆయన గెలిపించుకొని మీకు చేయకపోతే మాకు పీకెడు మన్ను కూడా పోయలే. మన కొడుకు
మాకు ఒక్క పని చేయలేదు. ఓటు అయితే వేయండి అబ్బా వేయండి. అయ్యా శేఖరే ఏదుల్లో శేఖర్ ఏం పని చేయలేదు బిడ్డ. ఈ ఒగ్గిసారి పాపం లగ్గమని ఊరగల్ల మట్టి అంత వేసి రోడ్డు మీకు చేసుకున్నాడు ఆయన. అలా బిడ్డ లగ్గం 5 ఏళ్ళ ఉంది. మరి మీరు ఆయన దగ్గర తీసుకోపోలేమ్మా ఈ సమస్యను? అయ్యో నీరుడు దసరాప్పుడు బతుకమ్మ కొంత రాదు బిడ్డ. ఒక ట్రాక్టర్ పోయి అన్న కానీ పోయలే. పోయకుంటే రాళ్ళకి కొంత వేయడం మెల్లగా చీకట్ల. మరి మీ కార్పొరేటర్ శేఖర్ వాడ అంతా అభివృద్ధి చేసిన అని చెప్తాను కదా అందరికి. ఏది మరి మీకు కనబడతలేదా? ఏమన్నా ఉన్నదా? మాకు 3 సందులునే. మన అతక సందులు వరకు ఒక పిడికెడు మట్టి పోయలే, కంకర వేయలే. దీని తద్మానం ఎక్కలేదు. వాళ్ళ దాంట్లో అన్ని మంచిగానే చేసుకున్నారే. దాంట్లో డివిజన్ నాతకాని వాడ విజయపూర్ కాలనీ గత 5 ఏళ్ళ నుంచి వెళ్ళి మా నాతకాని వాడకు ఎటువంటి అభివృద్ధి చెందడం లేదు. రోడ్లు కానీ మోరీలు కానీ గత కార్పొరేటర్ గారు కూడా ఎటువంటి పనులు పట్టించుకోలేదు. దుర్గంధన వాసనతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మరి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ప్రజలపై. గత 5 సంవత్సరాల కాలంలో మీ కార్పొరేటర్ దృష్టి తీసుకుపోయారు ఈ సమస్యను. మీరు చాలా సంవత్సరాలుగా ఈ బాధను అనుభవిస్తున్నా అంటున్నారు కదా. 100 సార్లు తీసుకుపోయాం. వచ్చిండ్రు కార్పొరేటర్ వచ్చిండ్రు, ఇంకెవరు వచ్చిర్రు, అచ్చురు చూస్తురు పోతురు. మొన్న కలెక్టర్ కంప్లైంట్ చేసినాం. మొన్న వచ్చి కొబ్బరికాయలు కొట్టిర్రు. కార్పొరేటర్ గారికి ఎవరు వచ్చి కొబ్బరికాయలు కొట్టిర్రు. ఆయన చర్య తీసుకోవడం లేదు. ఎన్ని రోజులు అవుతుంది కొట్టి? 20 నెలలు అవుతుంది. నెల రోజుల నుంచి పట్టించుకున్న లేరు, ఎవరు లేరు. మా వాడను అంటే కొబ్బరికాయ కొట్టిపోయారంటే మళ్ళీ పని స్టార్ట్ చేయలేదు. ఇటు అసలు చూసిన లేరు. దోమలతోటి రోగాల బారిన పడుతున్నాం, దవాఖానలో పెడుతున్నాం డబ్బులు. మళ్ళీ వేయాలి కార్పొరేటర్ దగ్గరికి. ఎన్నిసార్లు ఇమ్మంటావు? పోయినా కానీ ఆయన వస్తుండు, చూస్తుండు పోతుండు. అవుతుంది అదైతుంది అంటుండు. ప్రజలు రోగాల బారిన పడుతుండు. ఇటువంటి సముద్రంలో అవుతుంది రోడ్ అంతా. మొత్తం కాలినా నిండిపోతున్నాయి. రేపు వర్షాలు కొడితే ఇంకింత గోడలు కూలిపోయి ఇండ్లు కూలిపోయి ప్రజలు ఎట్లా తయారవుతారు? మీరని చెప్పాలి, ప్రజలు చెప్పాలి, నాయకులు చెప్పాలి. ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు మోరీలు కావాలి, నీళ్ళని వెళ్ళిపోవాలి, రోడ్లు కావాలి, సీసీ రోడ్డు కావాలి. గత ప్రభుత్వం నుంచి వెళ్ళి కార్పొరేటర్ గారు ఒక్క పని ముట్టుకోలేదు. మా తండ్రి గారికి పింఛన్ కూడా ఇప్పలేదు. 5 ఏళ్ళ నుంచి వెళ్ళి ఆయన ఇంటికి పోయిన ఒక 100-150 సార్లు వేయడం కావచ్చు. మా బాబుకు పింఛన్ కూడా ఇప్పలేదు 5 ఏళ్ల కాలంలో. పింఛన్ లేదు, రోడ్లు లేదు, అభివృద్ధి లేదు. ఆ కార్పొరేటర్ ఒక్క పని చేసింది లేదు. ఏం పేరు కార్పొరేటర్? కార్పొరేటర్ పేరు ఏదుల్లా రాజశేఖర్. ఒక్క పని ముట్టుకోలేదు, ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయలేదు. ఆయన ఇంటి ముందు మాత్రం మంచి సీసీ రోడ్ వేసుకున్నాడు, అన్ని శుభ్రం చేసుకున్నాడు అన్ని. ఇక ప్రజలు గత 60 ఏళ్ళ నుంచి ఉంటున్న ఊరి పాత ఎస్సీలు మేము, పాత ఎస్సీల నేత కానీ వాడ ఇది ఊరు పుట్టినప్పటి నుంచి ఉంటున్నాం మేము. మా తండ్రులు మా తాతలు ఇక్కడనే ఉంటారు. అన్ని సంవత్సరాలు ఎటువంటి పని ముట్టుకోవాలని నాయకులను కోరుకుంటున్నాం. మాకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిది రేకుర్తి 19వ డివిజన్ విజయపురి కాలనీ ఏర్పడి దాదాపుగా 45 సంవత్సరాలు గడుస్తుంది. 2019లో ఇది కార్పొరేషన్లో విలీనమైన తర్వాత ఇక్కడ కార్పొరేటర్ వ్యవస్థ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి సర్పంచులకు ఇక్కడ ఈ ఎస్సీ నేత కాని వాడ కనిపించలేదు. ఇక్కడ వార్డు నంబర్లు గెలిచిన వాళ్ళకు కనిపించలేదు. ఇక్కడ ఉప సర్పంచులు గెలిపించిన వాళ్ళకు కనిపించలేదు. మరి కార్పొరేషన్ వ్యవస్థ అయిన తర్వాత కరీంనగర్ ఒక కార్పొరేషన్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలో పెట్టింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు ఒక స్మార్ట్ సిటీ కింద ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు ఇచ్చి ఈ 1000 కోట్ల రూపాయల ఫండ్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, లోకల్ బాడీ ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో అడిషనల్ కలెక్టర్ గారు, మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గత మే నెలలో మేము ఇదే జూన్లో 9వ తారీఖు నాడు ఈ యొక్క రేకుర్తి 19వ డివిజన్లో ఉన్నటువంటి ఈ యొక్క విజయపురి పాత గ్రామ పంచాయతీ వెనుక వైపు ఉన్నటువంటి ఎస్సీ నేత కానివాడ ఇది ఎస్సీలకు ఇబ్బంది అవుతుంది. మోరీలు అక్కడ పైన ఉన్నటువంటి ఏదైతే మన రజక వాడ ఉంటుందో 3 మోరీలు నీళ్ళు వచ్చి ఇక్కడ ఆగడం జరుగుతుంది. ఈ నేత కాని వాడలో ఇక్కడ మోరీ నీళ్లు కిందికి పోయే పరిస్థితి లేదు.
అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ నిద్రావస్థలో ఉండి కేవలం వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారే తప్ప ఈ ప్రజా సమస్యను పరిష్కరించడం వాళ్ళు విఫలమైనారు. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకి ఇక్కడ పునాది వేస్తా ఉన్నారు. ప్రజల మధ్యలో వైషమ్యాలు సృష్టించడం కొరకు పనిచేస్తున్నారు. ఇక్కడ గెలిపించినటువంటి ఏదుల రాజశేఖర్ అనేటువంటి కార్పొరేటర్ కూడా రాజకీయాలు చేయడం తప్ప ఆయనకు ప్రభుత్వం యొక్క నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రజలకు అభివృద్ధి చేయాలా, ఈ ప్రజల యొక్క పరిస్థితులను మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా, ఈ మోరీలు కట్టించాలా, లేకుంటే ఈ యొక్క మోరీల తర్వాత రోడ్లు వేయాలన్నట్టు వాళ్ళ ఆలోచన లేదు. ఆయన 5 ఏళ్ల పదవి కాలం అయిపోయింది. మరి ఆయన పనిచేయంగానే మేమైతే ఏ రోజు కూడా ఈ రేకుర్తి బిడ్డగా కావచ్చు, ఆయన గెలుపులో భాగస్వామి అయినటువంటి ఈ రేకుర్తి గ్రామ వాసిగా మేమందరం కూడా ఆయన పార్టీ టికెట్ ఇవ్వకపోతే కూడా ఇక్కడ ప్రజల అందరూ కూడా మమేకమై ఆయన గెలిపించడం జరిగింది. మరి 5 ఏళ్ళు గడిపింది, అయిపోయింది. మొన్న ఈ మోరీ కార్యక్రమాన్ని నిర్మాణం చేయడం కొరకని మరి కిందికి తీసుకుపోతామని 37 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి మేము కొట్టడానికి శాంక్షన్ అయితే మరి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరిని విలువలే, ఈ ప్రజలు ఎవరు లేరు, ఈ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఎవరు లేరు. ఇక్కడ వాళ్ళే రాజకీయాల కొరకు ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టిర్రు. తేదీ నెల 27/5/2025 రోజున ఇక్కడ ఇదే ప్రాంతంలో కొబ్బరికాయ కొట్టి కాళీనివాసులు ఎవరో ఒక ఇద్దరు దగ్గర వాళ్ళని పిలుచుకొని కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోవడం జరిగింది. మరి 20 రోజులు గడిచింది. ఇలా 7 తారీఖు జూన్ 7 తారీఖు 2025 రోజున మరి పనులు స్టార్ట్ కాలేదు ఇప్పటి వరకు. ఒకవేళ దేవుడు వర్ణుడు కరుణించడం లేదు. ఒకవేళ దేవుడు కరుణించితే మరి ఆ పైనుంచి వచ్చే నీళ్ళు వచ్చి ఇక్కడ ఆగితే ఈ కాలంలో ఇప్పుడు ఈ గోళ లక్ష్మణు లచ్చవ్వ ఇగో వీళ్ళందరూ కూడా వృద్ధులు, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి మూడుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పోతే ఆ నీళ్ళు అక్కడ కిందికి పోవు. ఆడ రాజు అని ఉంటాడు నేతకాయన, ఆ ఇంటికి పోయి అక్కడ ఆగడం చేత వాళ్ళ ఇళ్ళకి పోయే పరిస్థితి లేనే లేదు అక్కడ. అంటే ఇంత ఎస్సీ కాలనీ అంటే ఇంత నిర్లక్ష్య వైఖరి అనేది ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులకు కానీ ఇన్నిసార్లు మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని పట్టించుకోకపోతే మరి ప్రజలు ఏం చేస్తారు? ఉద్యమం చేపట్టేటువంటి పరిస్థితి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ జిల్లా ఉన్నత అధికారులు, జిల్లా కలెక్టర్ గారికి నేను మీ ద్వారా ఒక్కడే తెలియజేస్తా ఉన్నాను, ఇది ప్రజా సమస్య. ఇక్కడ రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాలు చేసేటువంటి సమయం కాదు ఇది. ప్రజా సమస్యను తీర్చాలా, ఈ మోరీని వెంటనే నిర్మాణం చేపట్టి ఈ నీళ్లను కిందికి పోయే విధంగా చేస్తే ఈ కాలనీ ప్రజలు, విజయపురి కాలనీ ప్రజల యొక్క సమస్య తీరిపోతుంది. ఆ విధంగా మరి ప్రభుత్వ ఉన్నత అధికారులు, గౌరవ మరి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఇతర ఉన్నత అధికారులందరూ కూడా ఆలోచన చేయాలా. లోకల్ బాడీ ఇన్ఛార్జ్ అడిషనల్ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా మరి దృష్టి సారించాలి. వారు కూడా ఇక్కడికి ప్రఫుల్ల దేశాయ్ సార్ ఇక్కడికి రావడం జరిగింది. గతంలో మేము కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత మరి అప్పుడు వర్షాలు పడి ఆ సంవత్సరం వర్షాలు ప్రారంభంలో వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వర్షాలు ప్రారంభమైనాయి. మరి వారు వచ్చి సూచిపోయి కూడా మరి చర్యలు తీసుకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ 3 ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత లోకల్ బాడీ ఇన్ఛార్జి అడిషనల్ కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేస్తారు. 3 జిల్లా ఉన్నత అధికారులు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ నుండి కూడా ఈ యొక్క ఎస్సీ కాలనీ ప్రజల సమస్యలు తీర్చకపోతే మరి ప్రజలు ఎవరు చెప్పుకుంటారు? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం, వారికి కూడా మరి విన్నవిస్తాం, మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మన ఇక్కడ గెలిచినటువంటి మన హుస్నాబాద్ లో గెలిచి మరి కర్నూలు జిల్లా మరి వాస్తవులుగా మంత్రిగా పనిచేస్తున్న పొన్నం ప్రభాకర్ గారు, మీరు లోకల్ మరి ఉన్నారు సార్, మీరైనా మరి స్పందించండి. ఈ యొక్క సమస్యను తీర్చే విధంగా మరి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు స్పందించకపోతే మేము రోడ్లకి ధర్నా కార్యక్రమాలు చేపట్టడానికి కూడా వెనుకాడబోయే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi, everybody. Subscribe to GK.